ఎనీవే ఈ నెక్సెస్ ని మీరు ఎలా విశ్లేషిస్తారు? సింపుల్ అండి. రిపీటెడ్ గా ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఎస్కోబార్ కంటే తక్కువ కాదని. సరే, ఎస్కోబార్ డ్రగ్స్ రంగంలో అయితే గనక, ఏదైతే గనక ఆర్థిక రంగంలో ప్రీమియర్ మోస్ట్ ఉగ్రవాది కింద ఎవరయ్యా తేలుతున్నారు ఇవాళ ప్రపంచంలో అంటే జగన్మోహన్ రెడ్డి. అందులో డౌటే లేదు కదా. కాబట్టి ఇది క్రెడిట్ అంటామా, ఒకప్పుడు ఏదైతే చార్ల్స్ శోభరాజ్ లాగానమాట, ఇటు లేకపోతే ఏ హర్షద్ మెహతా లాగానో వాళ్ళలాగా పేరు తెచ్చుకున్నాడని చెప్పేసి అంటాము. సరే, పక్కన పెడదాం. అయితే క్లియర్లీ ఇందులో 3-4 ఇష్యూస్ క్లియర్ గా ఉన్నాయి వెంకటకృష్ణ గారు. ఫస్ట్, ఎలిగేషన్స్ ఏంటి అక్కడ అనేది కూడా చూడాలి. అమెరికాలో 3 క్రైటీరియా, 3 బేసిక్ ఎలిగేషన్స్ అన్నమాట. ఫస్ట్ ఏంటి, రికార్డ్స్ ఫాల్సిఫై చేశారని, అంటే ఫ్యాబ్రికేట్ చేశారు ఇవన్నీ కూడా కాబట్టి అని చెప్పేసి అది ఫస్ట్ ఎలిగేషన్. సెకండ్, బ్రైబరీ, అంటే లంచాలు ఇచ్చారు అని చెప్పేసి అన్నమాట. అండ్ క్లియర్ కట్ గా ఆ లంచాలని ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా అనమాట అక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఆఫీషియల్స్ చెప్పడం జరిగింది. థర్డ్ వచ్చేసేపాటికి మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనమాట. అంటే అమెరికన్ లాస్ కింద వన్స్ అక్కడ బిజినెస్ చేస్తున్నప్పుడు అనమాట, ఈ అదానీ గ్రూప్ కంపెనీస్ కానీ అజూరే కంపెనీ కానీ ఫ్యాక్ట్స్ అక్కడ కరెక్ట్ గా ప్రెజెంట్ చేసినయా లేదా, తప్పుడు ఫ్యాక్ట్స్ చూపించినయా లేదా అని ఈ 3 బేసిస్ అనమాట క్లియర్ కట్ గా. ఎందుకంటే ఈ 3 ఎలిగేషన్స్ దేని కింద అంబ్రెల్లా కింద వస్తాయి అంటే, అమెరికాలో ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ అని చెప్పేసి అని ఉంది. ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే కనుక, ఏ కంపెనీ అయినా సరే అమెరికాలో బిజినెస్ చేస్తా ప్రపంచంలో ఇంకే దేశంలోనైనా బిజినెస్ చేస్తా ఉంటే, ఆ వేరే ఏ దేశంలో లంచాలు ఇచ్చినా, లేకపోతే ఆర్డర్లు తెచ్చుకోవటానికి కానీ, లేకపోతే ఏమన్నా పనులు చేయించుకోవటానికి కానీ లంచాలు ఇస్తే అమెరికాలో కూడా ప్రాసిక్యూట్ చేయొచ్చు ఆ కంపెనీని. ఎందుకంటే మా డబ్బులు తీసుకెళ్లి వీళ్ళు ఆ దేశంలో లంచం ఇస్తున్నారు అనే దీంట్లో వస్తుందేమో. అది కూడా ఒక ప్రిమైస్, ఓన్లీ పార్ట్ ఆఫ్ ద ప్రిమైస్. బట్ ఓవరాల్ గా ఏంటంటే ఒక పారదర్శకత, ట్రాన్స్పరెన్సీ ఒక కంపెనీ ఫంక్షనింగ్ లో ఉండాలనేది. సరే, ఇది అన్ని అమెరికన్ కంపెనీస్ ఫాలో అవుతాయా లేదా అనేది పక్కన పెడితే మాత్రం ఎఫ్సిపి యాక్ట్ చాలా వెరీ సీరియస్లీ ఇంప్లిమెంట్ అవుతుంది. మనం అందరం అదాన్ని చూస్తున్నాం. ఇవాళ జస్ట్ 2 days బ్యాక్ జపాన్ లో కూడా అనమాట లంచాలు ఇచ్చారని బిట్ మైనింగ్ అని ఒక కంపెనీ అనమాట ఇదే ఎఫ్సిపి యాక్ట్ కింద ఎస్ఈసి ఛార్జెస్ ఫైల్ చేయటం కూడా వచ్చింది. కాబట్టి ఈ యాక్ట్ ఎంత స్ట్రిక్ట్ అనేది చూడొచ్చు అనమాట. అది డెవలప్డ్ కంట్రీనా లేకపోతే ఎమర్జింగ్ మార్కెట్ లాంటి ఇండియానా వియత్నామా అని కూడా ఇట్లా చూడరు అనమాట. డెఫినెట్లీ ఆ యాక్ట్ కంప్లైన్స్ సీరియస్ గా ఉంటుంది. అయితే ఈ యాక్ట్ కంప్లైన్స్ కింద అదానీస్ చేసింది ఏంటి, ఆ నరేషన్ ఏంటి, ఇందులో అసలు కీలకంగా మీరు ఇందాక చాలా వరకు చెప్పారు, కానీ అసలు పాయింట్ ఒకటి మిస్ అయ్యారు. ఇందులో ఇంకో పార్టీ ఉన్నాడు అదానీతో పాటు, అజూరే పవర్. ఆ అజూరే పవర్ కిందేనమాట వీళ్ళు మిగతా ఎవరైతే గనక ఎక్యూజ్ 4 ఉన్నారో వాళ్ళందరూ కూడా ఉన్నారు. సైరిల్ కబానెస్ అవనియండి, రూపేష్ అవనియండి, రంజిత్ అవనియండి, వీళ్ళందరూ కూడా ఉన్నారనమాట. ఎందుకంటే ఈ అజూరే పవర్ కి ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే గనక సెకీ ద్వారా వచ్చిన ఆర్డర్ ఏదైతే ఉందో దానికి కూడా అడ్వాన్స్ గా అదానీనే లంచం ఇచ్చాడు. కాబట్టి ఇటు అజూరే పవర్ తన ఆర్డర్ ని వదులుకుంది అదానీ ఫేవర్ లో. ఎందుకంటే ఇచ్చిన రీజను, మేము డబ్బులు పెట్టలేము, ఇది ప్రాఫిటబుల్ కాదు, ఇట్లా అన్ని ఎక్స్క్యూజులు చెప్పేసి వాళ్ళకి ఇచ్చేసింది అదానికి. కానీ ఇవాళ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ చెప్తున్న రికార్డులు ఏంటంటే, మా దగ్గర టేప్ రికార్డింగ్స్ ఉన్నాయి, ఇటు మొబైల్ రికార్డ్స్ ఉన్నాయి, ఈమెయిల్ రికార్డ్స్ ఉన్నాయి, ఈవెన్ పీపీటీలు కూడా ఎక్స్చేంజ్ అయినాయి, అంటే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు కూడా ఎక్స్చేంజ్ అయినాయి. ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చాము ఏంటనేది అజూరే ఆర్డర్ కూడా అదానీనే అడ్వాన్స్ గా ముందు ఇంత డబ్బులు ఇచ్చింది కాబట్టి 1/3 వాటా అజూరే పెట్టుకోవాలి. కాబట్టి అజూరే పెట్టుకోవటం ఎందుకు, డైరెక్ట్ గా కాస్త ప్రీమియం తీసేసుకుని బయటకు వెళ్ళిపోతే బెటర్ కదా అని